హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. నేను సతీష్. కేంద్ర బడ్జెట్ ఎన్నో అంచనాలతో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ చాలా మంది అనుకున్నట్టుగా బడ్జెట్ లో విపరీతమైన చేంజెస్ అయితే వస్తాయి అనుకున్నారు. ట్యాక్స్ తగ్గిద్ది అనుకున్నారు. గోల్డ్ కి సంబంధించిన ట్యాక్స్ తగ్గిస్తారు. గోల్డ్ కూడా విపరీతంగా తగ్గిద్ది అనుకున్నారు. అలాగే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కి చాలా అంటే చాలా విన్నపాలు పెట్టుకున్నారు. అవన్నీ నెరవేరితే మంచిది అనుకున్నారు. కానీ తెలంగాణకి అయితే తీవ్ర అన్యాయం జరిగింది బడ్జెట్ లో. అంతేకాకుండా అసలు బడ్జెట్ లో ఏది కూడా అసలు ఇది చాలా మంది అయితే బడ్జెట్ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ బడ్జెట్ అయితే నచ్చలేదు. బట్ దేశానికి అయితే ఈ బడ్జెట్ అయితే చాలా మంచిది అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పడం జరుగుతుంది. సో అసలు బడ్జెట్ ఏంటి, బడ్జెట్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అసలు తెలంగాణకి జరిగిన అన్యాయం ఏంటి, పెరిగిన ధరలు ఏంటి, తగ్గిన ధరలు ఏంటి, అవన్నీ కూడా మన ఈ వీడియోలో తెలుసు. మొత్తం చెప్పాలంటే మనకి మొత్తం బడ్జెట్ విలువ వచ్చేసి 53,47,315 కోట్లు. అందులో రెవెన్యూ వసూలు వచ్చేసి 35,33,150 కోట్లు. రెవెన్యూ వ్యాయం వచ్చేసి 41,25,494 కోట్లు. మూలధన వసూలు వచ్చేసి 18,14,165 కోట్లు. మూలధన వ్యాయం వచ్చేసి 12,21,820 కోట్లు. సో దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్ అని అయితే చెప్తున్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేయడంతో పాటు వికసిత భారత నిర్మాణానికి మార్గదర్శనం చేస్తుంది. ఈ సంస్కరణలు యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయి. భారత్ అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ దశగా మన ప్రయాణానికి ఈ పద్దు పునాది లాంటిది. ఇది ఆర్థిక లోటును తగ్గించడానికి, దుర్గంధాన్ని నియంత్రించడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆర్థిక మూలధన వ్యయాన్ని బలమైన ఆర్థిక వృద్ధితో సంబంధం చేసే విలక్షణమైన బడ్జెట్ ఇది అనేది మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు. సో మరి ఇది ఏ రకంగా దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది అనేది కాంగ్రెస్ వాళ్ళు అయితే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలంగాణకు వచ్చేసి విన్నపాలు బట్టదాఖలు అని చెప్పేసి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ అని చెప్పేసి ఆర్ఆర్ఆర్ గేట్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై నీళ్లు, మూసి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకి సున్నా అని చెప్పేసి మన తెలంగాణ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. రాష్ట్రం కోరిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనకు కేంద్రం స్పందించలేదు. వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న భారీ ఆశలు చెల్లుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కేంద్రానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం దక్కలేదు. రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ఆర్ఆర్, గ్రీన్ఫీల్డ్ హైవే, జాతీయ రహదారుల అభివృద్ధి, మూసీ పునరుద్ధరణ, హైదరాబాద్ సమగ్ర మరుగునీటి శుద్ధి, మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, కొత్త రైల్వే జోన్లు ఇలా ఏ ప్రతిపాదన బడ్జెట్ లో చోటు దక్కలేదు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రస్తావన అసలు లేనే లేదు అని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అలాగే మన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇటుపక్క వచ్చి చూస్తే మనం దేశ ఆర్థిక వ్యవస్థను బలం చేసేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే బీజేపీ ఆయన అయితే చెప్తున్నారు. ప్రజలు గర్వించదగ్గ విషయం ఇది. హై స్పీడ్ రైలు కారిడార్లు తెలంగాణలో వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే అభిప్రాయపడుతుంది. సో మరి మన రాష్ట్రానికి అయితే పెద్దగా ఒరిగిందేమీ లేదు అని చెప్పేది అయితే చాలా వరకు నిజమని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే స్పెషల్ గా మన రాష్ట్రానికి కేటాయించలేదు. ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ ఒక 3 రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఆ 3 రాష్ట్రాలతో పోల్చి చూస్తే మనకైతే చాలా అన్యాయం చేశామని అయితే ఈ బడ్జెట్ లో అయితే మనకి అయితే చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పద్దులో ప్రభుత్వ జనాకర్షణ పథకాల జోలికి వెళ్ళలేదు. ఆర్భాటాలు, విప్లవాత్మక ప్రకటనలు దానికి స్థానం ఇవ్వలేదు. ప్రధానంగా దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని వ్యూహం రచించింది. మూలధన వ్యయం కోసం మునుపెన్నడూ లేనంతగా ఏకంగా 12.2 లక్షల కోట్లు కేటాయించింది. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం, 3 వైపులా హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించిన కేంద్రం అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు అనగానే చైనా, జపాన్ లోనే గుర్తు చేసుకున్నాం. కొన్నాళ్ళలో భారతదేశం పేరు కూడా ఈ జాబితాలో చేరనుందని. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఇప్పుడు ఏకంగా 7 హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది. ఈ హై స్పీడ్ రైలు నెట్వర్క్ లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి కేంద్ర బిందువుగా మారనుంది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్ కి కేవలం 1 గంటలో చేరుకునేలాగా హై స్పీడ్ రైలు అయితే స్పెషల్ గా అయితే మన రాష్ట్రానికి అయితే ప్రకటించడం జరిగింది ఈ బడ్జెట్ లో. సో నెక్స్ట్ మనం చూసుకునేది ఈ బడ్జెట్ లో ముఖ్యంగా పెరిగినాయి ఏంటి, తగ్గినాయి ఏంటి, ఆ ధరలు అయితే తెలుసుకుందాం.
సో కేంద్ర బడ్జెట్‌లో క్యాన్సర్ ఔషధాలు అంటే క్యాన్సర్‌కి సంబంధించిన మెడిసిన్స్‌తో సహా కొన్నిటికి కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అదే సమయంలో కొన్ని రకాల వస్తువులకు పెంచాలని ప్రతిపాదించారు. ఆ వివరాలేంటంటే కొంత చౌక అవేవి మాత్రం ఇవి వ్యక్తిగత వినియోగం నిమిత్తం దిగుమతి చేసుకునే ఔషధాలు, 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అత్యంత అరుదైన 7 రోగాల చికిత్సలో ఉపయోగించే ప్రత్యేక ఔషధాలు, ఆహారం, మైక్రోవేవ్ ఎలెవెన్ ఉపయోగించే కీలక విడిభాగాలు, విమానాల తయారీలో ఉపయోగించే పరికరాలు, ఇంజన్‌తో సహా సోలార్ గ్లాస్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు, అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులు, కీలక ఖనిజాలకు సంబంధించిన భారీ యంత్ర పరికరాలు. లైక్ మనకి సంబంధించి తోలు వస్తువులు అంటే పాదరక్షణలు, బౌలి వస్త్రాలు, బయోగ్యాస్ కలిపిన సముద్ర ఆహార ఉత్పత్తులు, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ నార్మల్‌గా చెప్పాలంటే సామాన్య ప్రజలకైతే పెద్దగా ఉపయోగం లేని వస్తువులు ఇవన్నీ కూడా. మెడిసిన్ ఒకటైతే అందరికి కావాలి. అది తప్ప మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరిగి తగ్గినా కూడా పెద్దగా ఎవరికీ ఉపయోగం లేనివే. బట్ ఇక పెరిగిన విషయాలు చూసుకుంటే అందరూ నిత్యం అది చెడు అలవాట్లకైనా సరే బానిసైపోయి తాగే సిగరెట్ల మీద దాదాపు 40% అయితే టాక్స్ వేయడం జరిగింది. సో, అంతే కాకుండా ఎక్కువగా బ్రాండెడ్ వస్తువులు అందరికి వాడడం ఇష్టం. సో, బ్రాండెడ్ వస్తువులు అంటే విదేశీకి సంబంధించిన వస్తువులు ఇంపోర్ట్‌కి సంబంధించి ఏముంటాయి అవన్నీ కూడా బడ్జెట్‌లో భారీగా పెంచడం జరిగింది. సో, మనందరం ముందు నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా బంగారానికి సంబంధించి ఎటువంటి పెద్దగా చేంజెస్ అయితే ఈ బడ్జెట్ ద్వారా జరగలేదు. అంటే అందరూ కూడా జీఎస్టీ 3% నుంచి 1.25% వచ్చింది. సో, దాని ద్వారా మనకి బంగారం రేట్లు భారీగా తగ్గుతాయని అయితే కలలు కన్నారు. ఆ కలలు కూడా ఈ బడ్జెట్ వల్ల బంగారానికి ఏ సంబంధం లేకుండా అయిపోయింది. సో, టోటల్‌గా బడ్జెట్‌కి సంబంధించిన న్యూస్ అయితే ఇది. దీనిపైన మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చూస్తూనే ఉండండి మన ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.